ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త అమూల్య నామములు మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించడానికి దేవుడు మరొకసారి మన బ్రతుకులు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ పునరుద్ధరణపు ఆరాధనను మరి ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గతించిన వారం అంతా దేవుడు తన అపారమైన ప్రేమ మన పైన చూపించి, తన కాపుదల, తన ఉన్నతమైనటువంటి మరి కృపను అనుగ్రహించి ఇటు రీతిగా తన యొక్క కౌగిట్లు దాచినటువంటి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ యొక్క పునరుద్ధరణపు ఆరాధన మరి ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మరి ప్రియులు అమృతపాణి అమ్మగారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రారంభ ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినమున ప్రభువా, నీ సన్నిధానములో ప్రభువా మిమ్మల్ని స్తుతించి నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకే ఆశీర్వాదమునకే నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇది పునరుద్ధానపు ఆరాధన మీ యొక్క కృపలో నాయన వర్ధిల్లునట్లు ప్రభువా, మేమందరము కూడా నీ నామమును బట్టి ఘనపరచబడినట్లు సహాయం ఇచ్చేయండి. కూడిన మమ్మల్ని అందరినీ దీవించము, ఆశీర్వదించము నాయన. ఇదిగో మా యొక్క సంఘమును దీవించండి ప్రభు, మా దేశమును దీవించండి ప్రభు. మరి ముఖ్యంగా ఇదిగో కరోనా వైరస్ త్వరగా నాయన ఎంతో కాలం నుంచి ప్రభు మేమందరం ఎంతో భయపడుచున్నాము తండ్రి. ఇది ఎంతోమంది ప్రాణము పోగొట్టుకున్నారు ప్రభు, ఎంతోమంది బలహీనలు అయ్యారు తండ్రి. ఆ యొక్క భయంకరమైన వైరస్ నుంచి ప్రభు మా అందరి జీవితాల్లో గొప్ప విడుదలను కలిగి చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యం నీ దాసుని యొక్క వాక్యము ప్రతి వారి హృదయములలో ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యూట్యూబ్ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యం వినుచున్నారు, వినిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడినట్లు, స్వస్థ పొందుకున్నట్లు, బలము పొందుకున్నట్లు, శక్తి పొందుకున్నట్లు సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందవలనని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైనటువంటి పాట మరి ప్రియ బిడ్డలు పాడుతూ ఉండగా దాన్ని ఆలకించి దేవుని యొక్క సన్నిధిలో మాతో పాటుగా కలిసి దేవుని యొక్క నామమును స్తుతిస్తూ ఆయన యొక్క నామమును స్తుతించడం ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదమును కూడా అనుభవించడానికి ప్రతి ఒక్కరము కూడా ఆసక్తి కలిగి దేవుని యొక్క నామమును స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఈ పాటను ఆలకిస్తూ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామమును మరి కొనియాడుతూ ఈ పాటను మాతో పాటు కూడా కలిసి పాడాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాపాడు నా దేవుడు, కొనుకడు కొనుకడు నన్ను రక్షించు నా యేసుడు. నిద్రపోడు నిద్రపోడు నన్ను కాపాడు నా దేవుడు. కొనుకడు కొనుకడు నన్ను రక్షించు నా యేసుడు. నిద్రపోడు నిద్రపోడు స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. మృత్యుంజయుడు నిత్యముండువాడు. మృత్యుంజయుడు నిత్యముండువాడు. నన్ను కాపాడు నా దేవుడు. కొనుకడు కొనుకడు నన్ను రక్షించు నా యేసుడు. నిద్రపోడు నిద్రపోడు.
కాని ఉరి నుండి విడిపించువాడు, ఏ తెగులు రాకుండా రక్షించువాడు. వేట కాని ఉరి నుండి విడిపించువాడు, ఏ తెగులు రాకుండా రక్షించువాడు. తన రెక్కల చాటునా నన్ను దాచువాడు, తన మార్గములన్నిటిలో నన్ను నడిపించువాడు. తన రెక్కల చాటునా నన్ను దాచువాడు, తన మార్గములన్నిటిలో నన్ను నడిపించువాడు. స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, మృత్యుంజయుడు, నిత్యముండువాడు. మృత్యుంజయుడు, నిత్యముండువాడు. నన్ను కాపాడు నా దేవుడు, కునుకడు కునుకడు, నన్ను రక్షించు నా యేసుడు. నిద్రపోడు నిద్రపోడు. గాఢాంధకారంలో తోడుండువాడు, ఏ కీడు రాకుండా కాపాడువాడు. గాఢాంధకారంలో తోడుండువాడు, ఏ కీడు రాకుండా కాపాడువాడు. కన్నీరంతటినీ తుడిచివేయువాడు, నా ప్రార్థనలన్నిటినీ ఆలకించువాడు. నా కన్నీరంతటినీ తుడిచివేయువాడు, నా ప్రార్థనలన్నిటినీ ఆలకించువాడు. స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, మృత్యుంజయుడు, నిత్యముండువాడు. మృత్యుంజయుడు, నిత్యముండువాడు. నన్ను కాపాడు నా దేవుడు, కునుకడు కునుకడు, నన్ను రక్షించు నా యేసుడు. నిద్రపోడు. మన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ సన్నిధిలో ప్రతి పునరుద్ధరణపు ఆరాధనలో మరి ఇటు రీతిగా అయితే ధ్యాన కీర్తన మనం చదువుకుంటాం, అటు రీతిగానే దావీదు రాసిన కీర్తనలు 134వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు సునీత పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. దయచేసి మాతో పాటు కూడా కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడవలసిందిగా ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ దినమకై ఏర్పరచబడిన దావీదు కీర్తనలు 134 అధ్యాయం చదువుకుందాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమాకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. నీ యొక్క అతి పరిశుద్ధ నామమున మీ అందరికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా ఇంతవరకు మనం పాటల ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుట ద్వారా మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుట ద్వారా ఈ యొక్క పునరుద్ధరణపు ఆరాధన మనము ముందు కొనసాగిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ సమయంలో దేవుని యొక్క అతి పరిశుద్ధుడి మాటలు వినడానికి దేవుడు కృప చూపించాడు. ఈ యొక్క పునరుద్ధరణపు ఆరాధనలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలను వినే గొప్ప అవకాశం దేవుడు మనకు కలిగించాడు. శ్రద్ధ కలిగి విశ్వాసముతో వినగలిగే చెవులు గ్రహించే మనసు కలిగి దేవుని యొక్క మాటలు వినాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదవనటువంటి 134వ కీర్తనలో ఎంతో శ్రేష్టమైన మాటలు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు దీవించబడాలి అంటే, ఈ లోకంలో మనుషులు ఆస్వాదించబడాలి అంటే, ఈ లోకంలో మనుషులు
దేవుని యొక్క హస్తాలలో భద్రపరచబడాలి అంటే జాగ్రత్త గమనించండి. ఈ లోకంలో ప్రతి మనిషి చేసే భక్తి, ప్రతి మనుషుడు దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని కొనియాడడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ప్రతి మనిషికి ఒక ఆశ ఉంది. ఆ ఆశ ఏంటి అంటే దేవుని చేత నేను ఆశీర్వదించబడాలి అని. అయితే ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర నుంచి కోరుకునేది ఏంటి అంటే ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైన కార్యాన్ని మనం చేస్తూ ఉన్నాం. ప్రతి వారికి కూడా ఆశీర్వదించబడాలని, ప్రతి వారికి కూడా ఆశీర్వదించబడిన జీవితాన్ని జీవించాలని, ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నతమైన స్థితిని అనుభవించాలని, ప్రతి వారికి కూడా వారి జీవితంలో మరి శ్రమలు అనేవి, ఇరుకులు అనేవి, ఇబ్బందులు అనేవి లేకుండా ఈ లోకంలో జీవించాలని మనం ఎంతో ఆశిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఈ ఆశలనేవి చాలా శ్రేష్టమైనవే. ఈ ఆశ ఉండడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆశ లేకుండా ఈ లోకంలో మనం జీవించడం అసాధ్యము. ప్రతి మనిషికి ఏదో ఒక గురి ఉండాలి, ప్రతి మనిషికి ఏదో ఒక ఆశ ఉండాలి. అయితే నీతిమంతుల ఆశలు వేరు, భక్తిహీనుల యొక్క ఆశలు ఈ లోకంలో వేరు. నీతిమంతుల యొక్క ఆశలు ఒక ఉన్నతమైనవి, నీతిమంతుని యొక్క ఆశలు ఒక శ్రేష్టమైనవి. అందుకని కదా వాక్యం చెప్తుంది, నీతితో కూడినటువంటిది బహు కొంచెమైనది శ్రేష్టమైనదంట. కాబట్టి ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధరణపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియబిడ్డలు మరి శ్రద్ధ కలిగి, నీ ఆశలు నీ కోరికలు ఏమై ఉన్నవి? నీ ఆశలు నీ కోరికలు దేవుని యొక్క నీతి మీద ఆధారపడి ఉన్నాయా, ఈ లోకం యొక్క సిద్ధాంతాల మీద ఆధారపడి ఉన్నాయా? నీవు నీతి కలిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేత ఆస్వాదించాలనే ఆశ నీలో ఉన్నట్లయితే నువ్వు ఎవరి చేత ఆస్వాదించబడతావంటే సృష్టికర్తని దేవుని చేత ఆస్వాదించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధరణపు ఆరాధనలో ఈ వాక్యమును వింటున్న నీవు నీ జీవితాన్ని దేవుడు ఆస్వాదించుట కొరకు ఈ మాటలను ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పునరుద్ధరణ దినము నీ జీవితానికి ఎంతో శ్రేష్టమైనది కాబట్టి దేవుడు ఈ మాటలను నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. దావీదు రాసిన కీర్తనలు 134వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, ఆశీర్వాదమును ఒక విశ్వాసి ఎలా పొందుకోగలడో, ఆశీర్వాదమును అనుభవించటానికి ఒక విశ్వాసి ఏం చేయాలో ఇక్కడ భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఆశ నిజంగానే దేవుని చేత ఆస్వాదించబడాలనేటువంటి ఆశ నీలో ఉన్నట్లయితే, నిజముగా అలాంటి ఆశతో నువ్వు జీవిస్తూ ఈ లోకంలో దేవుని యొక్క ఆశీర్వాదం కనిపెట్టుకుని ఉన్నట్లయితే, నిజముగానే ఈ పునరుద్ధరణపు ఆరాధన నీ జీవితానికి దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుని వచ్చేదిగా మార్చబడబోతూ ఉంది. ఎందుకంటే దేవుని మాటలు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు తన యొక్క పలుకులను నీకు వినిపిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలు తన యొక్క సేవకుని యొక్క ముఖాంతరంలో నుంచి సేవకుని యొక్క బోరను దేవుడు మరుగుపరిచి పరిశుద్ధాత్మ యొక్క స్వరముతో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ మాటల యొక్క భావము, ఆ మాటల యొక్క ఉద్దేశము, ఆ మాటల యొక్క తలంపులు, ఆ మాట ఉన్నటువంటి ఆంతర్యము తాత్పర్యమును గ్రహించి దాని ప్రకారం నువ్వు జీవించడం మొదలు పెడితే, ఈరోజు నిజంగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధరణపు ఆరాధన నీ జీవితానికి ఆశీర్వాదము తీసుకుని వచ్చేటువంటి పునరుద్ధరణపు ఆరాధనగా మార్చబడుతుంది. దేవుని నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 134వ కీర్తన చూసినట్లయితే, పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధ గ్రంథంలో ఈ కీర్తనలు 1 నుంచి 150 కీర్తనలు కూడా మనం చూసినట్లయితే, ప్రతి కీర్తనలో కూడా ప్రతి మాటలో భక్తుడు దేన్ని ఎత్తి చూపిస్తున్నాడు అంటే యెహోవాను స్తుతించడం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించుట అనేటువంటి శ్రేష్టమైన మాట చాలా విలువైనది కాబట్టి భక్తుడు అన్నిసార్లు యొక్క స్తుతి అనేటువంటి మాటను ఉచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యమును వింటున్న నీ జీవితంలో స్తుతులు చెల్లించే ఉద్దేశము, నీ జీవితంలో కూడా స్తుతులు చెల్లించే అలవాటు ఉంటే అది నీ ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో బలపరుస్తుంది. అయితే ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, భక్తుడు అనుభవపూర్వకంగా మాటలను రాస్తూ తన అనుభవంలో నుంచి దేవుని స్తుతించడం గురించి ఎంతో శ్రేష్ఠమైన మాటలు తెలియజేస్తూ ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన దేవుని పరిశుద్ధాలయ వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో బలమైనటువంటి ఆరాధన జరిగే కార్యక్రమము, దేవుని యొక్క సన్నిధిలో బలమైన స్తుతి, దేవుని యొక్క సన్నిధిలో బలమైనటువంటి ధూప నైవేద్యములు చెల్లించే సామ్యం మనుషులు చాలా కోల్పోతున్నారు. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది ఏంటంటే, పరిశుద్ధాలయం వైపు చేతులెత్తి దేవుని యొక్క సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చాలామంది ఈ లాక్డౌన్ వలన, చాలామంది ఈ కరోనా వైరస్ వలన భయం చెంది
కలత చెంది చాలామంది గృహాల్లోనే ఉండిపోయి దేవాలయంలోకి వచ్చేటువంటి అలవాట్లు చాలామంది దిగజారిపోయారు. నీ ఆత్మీయ స్థితిని మనం పరిస్థితుల బట్టి దిగజారిపోయే స్థితిలోకి వెళ్ళిపోయింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డరా, ఇలాంటి సమయంలో కూడా నువ్వు చేయవలసిన మాట ఏంటి తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డరా, పరిశుద్ధాలయం వైపు నీ చేతులు ఎత్తి యెహోవాను సన్నిధించాలి. నువ్వు గృహంలో ఉండి కూడా నీ దేవాలయం ఎటువైపు అయితే ఉందో అటువైపు చేతులెత్తి ప్రార్థిస్తేనంటండి, చేతులెత్తి దేవుని సన్నిధిస్తేనంట దీనికి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని భక్తుడు చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధాలయం వైపు చేతులు ఎత్తండి. ఇదే మాట ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రవక్తను దానియేలు కూడా చెప్తాడు ఏమని? యెరూషలేము వైపు చేతులుంచి ప్రార్థించాలని. ఎందుకు యెరూషలేము వైపు చేతులుంచి ప్రార్థించాలి? యెరూషలేము మీద మన యొక్క మనస్సు నిలుపు మనం ఎందుకు ప్రార్థించాలి? ఎందుకు దాని వైపు చేతులెత్తి మన సహాయాన్ని కోరాలి అంటే, యెరూషలేములో ఎవరు ఉన్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. పరిశుద్ధ స్థలములో ఎవరు ఉన్నారు తెలుసండి? దేవుడు ఉన్నాడు. పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క దేవదత్త సంచారం ఉంది. పరిశుద్ధ సన్నిధిలో దేవుని యొక్క కాపుదల ఉంది. ఎవరైతే పరిశుద్ధాలయపు చేతులెత్తి విశ్వాసము కలిగి నమ్మకం ప్రార్థిస్తారో ప్రియమైన దేవుని బిడ్డరా, వారి కుటుంబములు, వారి బిడ్డలు వరకు ఉన్నటువంటి సమస్తము కూడా ఆశీర్వదించబడుతుందని దీనికి వాక్యము. కీర్తనలు 124వ అధ్యాయము 8వ వచనంలో దీనికి మాట చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 134వ అధ్యాయము 3వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ 2వ వచనంలో ఎంత వివరంగా వివరిస్తూ ఉంది. పరిశుద్ధాలయం వైపు మన చేతులు ఎత్తి దేవుని సన్నతించడం మాట. ప్రియమైన దేవుని బిడ్డరా, భూమి ఆకాశములను సృజించిన దేవుడు దీనికి వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ స్థలములో దేవుడు విశ్రాంతిని తీసుకుని, పరిశుద్ధ స్థలంలో దేవుని నీ కొరకు కనిపెట్టుకుని, ఎవరైతే పరిశుద్ధాలయం వైపు చేతులు ఎత్తుతారో వారిని దేవుడు ఏం చేయబోతుందో తెలుసండి? భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా వలననే మనకు సహాయం కలుగుతున్నటువంటి మాట చేత దేవుడు మనల్ని బలపరుస్తూ. బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాలయం వైపు మాత్రమే చేతులెత్తి ఎందుకు దేవుని సన్నిధించాలంటే, భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వలన మాత్రమే మనకు సహాయం కలుగుతుంది. అప్పుడే నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు నువ్వు ఎదురు చూచేటటువంటి వాడిగా నీ ఉన్నట్లయితే దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధాలయం వైపు నీ చేతులెత్తి ఎప్పుడైతే నువ్వు సన్నిధించే ఉద్దేశమును కలిగి ఉన్నావో, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో హృదయపూర్వకంగా చేతులెత్తి ఎప్పుడైతే నువ్వు దేవుని ఆరాధన చేస్తావో దీనికి వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు నిన్ను, అంటే భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వలన మాత్రమే మనకు సహాయము కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు నీకు వాక్యం ఉంటుంది. నీవు 146వ అధ్యాయము 5-6 వచనం చదివినట్లయితే, దావీదు రాసిన కీర్తన 146వ అధ్యాయం 5-6 వచనాలు ఇది ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది. ఎవనుకు యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఆయన భూమి ఆకాశమును, భూమిని, సముద్రమును, దాని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, నీ దేవుని యొక్క గుణలక్షణముల గురించి ఇక్కడ భక్తుడు వివరిస్తూ, మనుషులు చేసినటువంటి ఉద్దేశాలను వివరిస్తూ, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి దీడిక మాటలను రాస్తూ ఉన్నాడు. ఎవడు యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకుని జీవించునో, ఎవడు తన దేవుని యెహోవా మీద ఆశ పెట్టుకుని జీవించునో వాడు మాత్రమే ధన్యుడిగా పిలువబడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డరా, భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత నీవు సహాయమును పొందుకునేటువంటి వాడిగా నీవు ఉండాలి, నువ్వు మార్చబడాలి అంటే దీనికి వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాలయము వైపు నీ చేతులైతే దేవుణ్ణి నీవు స్తుతించాలి. పరిశుద్ధాలయం వైపు నీ చేతులెత్తి దేవుని సన్నిధించాలి. దానియేలు ప్రవక్త తెలియజేసినట్లుగా యెరూషలేము వైపు చేతులుంచి ఏ విధంగా దానియేలు ప్రవక్త ప్రార్థించాడో అలా ప్రార్థించే అలవాటు నీకున్నట్లయితే, యెరూషలేము వైపు చేతులెత్తి అనగా పరిశుద్ధ స్థలంలో సన్నిధి వైపు నీ చేతులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఉద్దేశం నీలో ఉందో నువ్వు ధన్యుడిగా పిలువబడతావంట. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడను మాట తప్పని వాడు. ఇప్పుడు దేవునికి ఇచ్చిన మాట ఏంటి? దేవునికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? దేవునికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి తెలుసండి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి, భూమిని నిందించుడి, మీరు ఆస్వాదించబడతారు అనేటువంటి మాట దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో మీరు ఫలించండి అనే మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించాడు. అంటే మాట ఇచ్చాడు దేవుడు. ఎలా అంటే మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి అనేటువంటి మాట చేత దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాసిన కీర్తన 146వ అధ్యాయం 5-6 వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. 6వ వచనం స్పష్టంగా
దేవుడు మాట తప్పనివాడు. ఈరోజు దేవుడిని ఆశ్రదిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని నేను ముగింపులోకి వచ్చేస్తూ ఉన్నాను. దేవుడు ఒకే ఒక మాట ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఆయన మాట తప్పనటువంటి వాడు. అందుకని చివరికి ఒక వచనాన్ని చూసుకుని నీకు వాక్యాన్ని మనం ముగించుకుందాం. 14వ కీర్తన, దావీదు రాసిన కీర్తనలు 14వ అధ్యాయము 7 వచనాలు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక, యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. అందుకని ఎవడు యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకును, ఎవడైతే యెహోవా దేవుని మీద ఆశ కలిగి జీవిస్తాడో వాడు చెరలో నుండి విడిపించబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, మనం బందీ అయిపోయాం రకరకాల సమస్యలు బట్టి, ఇబ్బందులు బట్టి. ఆ ఇబ్బందులలో నుండి దేవుడు మనం బయటకు తీసుకుని వస్తానని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు ఆహ్వానం చేసిన దేవుడు నీ జీవితంలో గొప్పవాడు. ఈరోజు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు. దీని యొక్క వాక్యం సెలవిస్తుందా? సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. ఇశ్రాయేలు అనగా తన ప్రజలు అనగా మనమే. ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు, మనల్ని ఆస్వాదిస్తున్నాడు. ఇలా ఎటు రీతిగా దేవుడు ఆస్వాదిస్తున్నాడు అంటే మనలను రక్షణ చేత, మనను రక్షణ అనేటువంటి వస్త్రమును దేవుడు మనకిచ్చి, వాక్యం సెలవిస్తుంది కదా, చెరలో నుండి దేవుడు మనల్ని విడిపించి, సియోనులోని మనల్ని ఆదుకొని, ఈ సర్వమును సృష్టించిన దేవుని చేత మనము సహాయమును పొందుకుని, చెరలో నుంచి అంటే బందీ అయిపోయినటువంటి మన బ్రతుకులను దేవుడు విడిపించి ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, నేను చివరిలో ముగింపులో ఒక మాట చెప్తున్నాను. ఈ వాక్యం నీవు నీ జీవితాన్ని, నీ యొక్క మనసును ఈ క్షణమే మార్చుకుని పరిశుద్ధాలయం వైపు చేతులెత్తి నువ్వు దేవుని స్తుతిస్తే, పరిశుద్ధాల వైపు చేతులెత్తి ప్రార్థిస్తే, పరిశుద్ధాల వైపు చేతులెత్తి నీవు దేవునికి కృతజ్ఞత చెల్లించే అలవాటు నువ్వు కలిగి ఉంటే నీవు దేవుని చేత ఆశీర్వదించబడతావు. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ తండ్రి మన వెనుకలు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడిన మా ప్రియ పరలోక తండ్రి యేసు ప్రభువా, నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యానికి ప్రభు నీ నీరు కట్టి ఫలింపచేసి, ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రియబిడ్డలు ఆశీర్వాదాన్ని కొరకు ఎదురు చూస్తుండగా ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వాదంతో నింపి నీ కృపలో బలపరచమని, మరి ముఖ్యంగా కరోనా వైరస్ కొరకు ప్రార్థిస్తున్నాం. కరోనా వైరస్ బారిన పడి బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తుల చేత బంధించబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగంలో కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇది ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత కొరకు ఎదురు చూసే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన దేవాలయంలో నాయన తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నీ చేతులెత్తి నిన్ను స్తుతించేటట్టు వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే విశ్వాసం కలిగి నిన్ను విడిచి నీ సన్నిధిలో చేతులెత్తి నిన్ను ఆరాధన చేస్తున్నారు, అందరి బ్రతుకుల్లో నీ ఆశీర్వాదం మెండుగా నింపమని, ఇదిగో తండ్రి ఈ యొక్క పునరుద్ధరణపు ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించి మరో యొక్క పునరుద్ధానంలో పాలు పంచుకునేంత వరకు నీ కృప, నీ సన్నిధి మీ తోడు మెండుగా అనుగ్రహించమని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, ఆయన యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడు నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.